వక్రతుండ మహాకాయ కోడి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్తి సందేహాలు సమాధానాలు తెలుసుకుందాం. పూజానంతరం పసుపు గణపతిని ఏం చేయాలి అనే సందేహం వస్తుంది. దానికి సమాధానం, ప్రథమ పూజ శ్రీ విఘ్నేశ్వరుడికి తప్పకుండా చేయాలి. పసుపుతో గణపతిని చేసి తమలపాకుపై ఉంచి నూతన పాత్రలో బియ్యం పోసి అందులో గణపతి నుంచి ఆవాహనం చేసి షోడశోపచార పూజ చేయాలి. పూజానంతరం వక్రతుండ మహాకాయ సూర్యకోడి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ స్వామిని నమస్కార విధానంతో శుభార్థే శోభనార్థే పునరాగమనాయచ అంటూ, స్వామి మీ పూజ ముగించాం, మరల మా వల్ల జరిగే శుభకార్యాలలో మీ పూజ చేస్తాం అని మనస్సులో భావిస్తూ స్వామికి ఉద్వాసనగా స్వామిని ఉంచినటువంటి తమలపాకుని తూర్పు దిశగా కదిలించాలి. పూజానంతరం ఆ హరిద్ర గణపతిని అంటే ఆ పసుపు గణపతిని ప్రసాదంగా భావిస్తూ ఇంట్లో అయినా ఉంచుకోవచ్చు, లేదా మొక్కల్లో అయినా పెట్టచ్చు. తులసి మొక్కలు మాత్రం పెట్టకూడదు. వివాహితులైన స్త్రీలు మంగళసూత్రానికి పూసుకోవచ్చు, నుదురికి రాసుకోవచ్చు. పాదాలకి కానీ శరీరానికి రాసుకోకూడదు. లేకపోతే గృహంలో బావిలో కానీ ఉంచవచ్చు. ఇలా పసుపు గణపతిని మనం పూజానంతరం మొక్కల్లో అయినా పెట్టచ్చు అన్నమాట. రథసప్తమి రోజు జిల్లేడాకుపై రేగిపళ్ళు పెట్టుకొని తలస్నానం చేయాలి అంటారు. ఎందుకని? అసలు రథసప్తమి నాడు ముందు రోజు రాత్రి ఉపవాసం చేసి మర్నాడు అరుణోదయంతోనే స్నానం చేస్తే 7 జన్మల్లోని పాపాలు అంతరిస్తాయి. స్నానానికి ముందు ప్రమిదలో దీపం వెలిగించి దాన్ని నెత్తిమీద పెట్టుకుని సూర్యుని ధ్యానించి దీపాన్ని నీళ్ళల్లో వదిలి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు, చిక్కుడాకులు, రేగిపళ్ళు నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయాలి. స్నానానంతరం జననీ త్వం హి లోకానాం సప్తమే సప్త సప్తికే సప్తమ్యా హ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే అనే శ్లోకాన్ని చదివి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ధ్యానం చేయాలి. తర్వాత పితృతర్పణం చేసి చిమ్మిల్ని దానం ఇవ్వాలి. వ్రతానికి మాఘశుద్ధ షష్ఠి నాడు అంటే రథసప్తమి ముందు రోజున తెల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. బంధువులతో కలిసి నూనె లేని వంటకాలతో భోజనం చేయాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. వేద పండితుల్ని సూర్యరూపులుగా భావించి సత్కరించాలి. రాత్రి నేల మీద నిద్రించాలి. గురువుకు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి. ఈ వ్రతం వల్ల సూర్యగ్రహ దోషాలన్నీ అంతరిస్తాయి. జీర్ణకోశ, నేత్ర, దంత, ఉష్ణ సంబంధమైన రుగ్మతలు, రక్తపోటు వంటివి తగ్గుతాయి. ఆమ్ల గుణం గల రేగిపండు, జిల్లేడాకు తలకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడాకులోని రసాయనాలు జుట్టును మరింత గట్టిపరుస్తుంది, అలాగే మెదడుని చల్లబరుస్తుంది. అందుకే రథసప్తమి రోజున నదుల్లోనూ వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే విధిగా ఈ విధంగా స్నానం చేస్తారు. శ్రీశైల క్షేత్ర సాక్షి గణపతిని తప్పకుండా దర్శించాలంటారు. ఎందువలన? శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన వారంతా పునర్జన్మ నుంచి విముక్తి కలిగించే శిఖర దర్శనం చూడడంతో పాటు సాక్షి గణపతిని దర్శించి గోత్రనామాలు చెప్పుకోవాలి. అలా చెప్పడంలో అర్థం ఏంటంటే, సాక్షి గణపతి కైలాసంలో ఈశ్వరుని వద్ద శ్రీశైలాన్ని దర్శించిన భక్తురాలి పేరు చెప్పి సాక్ష్యం ఇస్తాడు. ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు చేస్తాడు. అందుకే సాక్షి గణపతిని తప్పకుండా దర్శించాలి. దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొట్టాలి? దేవాలయాల్లో గంటను అనేక సార్లు అనగా నైవేద్యం పెట్టేటప్పుడు, మేలుకొలు పాడేటప్పుడు, ఆలయం మూసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతారు. హారతినిచ్చేటప్పుడు కొట్టే గంటకు అర్థం దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని. ఏ దేవునికి హారతి ఇస్తున్నామో ఆ దేవుడు మహాదైవాంశతో విగ్రహంలో చేరాలని, ఆ మహోత్తరమైన అంశ
విగ్రహంలో చేరేటప్పుడు ఆ రూపాన్ని భక్తులు కళ్ళారా వీక్షించేలా హారతి వెలుగులో స్వామిని చూపటమే పరమార్థం. కనుక హారతి వేళ దైవాన్ని ప్రత్యక్షంగా చూసినట్లేనమాట. మానవుడు ఆరాధించే దైవానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే పూజకి భంగం కలుగుతుంది. కాబట్టి నిరామయంగా పూజను జరుపుకోవడానికై గంటను మోగిస్తారు. అయితే పూజ ప్రారంభించేటప్పుడు దేవతలను ఆహ్వానించడం, రాక్షసుల్ని తరమటం, దానికి గుర్తుగా ఆగమనార్థంతో దేవానాం గమనార్థంతో దేవతార్చనకు ప్రారంభించేటప్పుడు చెప్తారు. ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రాక్షసాం కురుఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇది గంట మోగించేటప్పుడు పఠించవలసినటువంటి శ్లోకం. పూజ చేసే ఈ సమయంలో దేవతలంతా ఆహ్వానం పలుకుతాం. అలాగే పూజలో రాక్షసుల నుండి కానీ ఏ ఇతర శక్తుల నుంచి కానీ ఏ విగ్రహం లేకుండా చూడమని ఈ ఘంటానాదం చేస్తూ ఉంటాం. ఈ విషయంలో దేవతలకి రాక్షసులకు మధ్య కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఎక్కడికి మేము రాకూడదో అక్కడ ఒక గంటను ఉంచండి, అది మీరు మరిస్తే మమ్మల్ని మీరు ఆహ్వానించినట్లే అనే అది వారి నియమం అన్నమాట. అందువలన ప్రతి దేవాలయంలోనూ కంచు మొదలైన పంచలోహాలతో చేసిన గంటను ఉంచాలి. దాన్ని కొట్టినప్పుడు మాత్రమే ఓంకార తరంగాలు మన చెవి నుండి శరీరం అంతా వ్యాపిస్తాయి. ఆ గంట మోగిన వెంటనే ఆగిపోతే దాని ఘంటానాదం అనకూడదు, అనుసరణ ధ్వని అంటారు. కనుక గంటని దేవాలయ గర్భగృహ ప్రవేశ వేళ ఒకసారి కొట్టాలి. ఓంకార ధ్వని నిండుగా శరీరం అంతా నింపుతూ దైవ దర్శనం చేయాలి. ఆ నాదాన్ని శరీరంలో నింపుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి గంటని ఈ విధంగా మోగించి హారతి ఇచ్చేటప్పుడు గంట మోగిస్తూ ఉంటారు. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళే ముందు గడపకు ఎందుకు నమస్కారం చేయాలి అనే దానికి సమాధానం తెలుసుకుందాం. ఇంట్లో ఉన్నట్లే చెక్కతో కాకుండా గుళ్ళల్లో గడపని రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందింది. భద్రుడు అనే ఋషి భద్రం అనే పర్వతంగాను, హిమవంతుడనే భక్తుడు హిమాలయంగాను, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. దేవుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే కొలువై ఉన్నాడు. కనుక ఆ రాళ్ల నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. ప్రతిరోజు దేవుణ్ణి దర్శించి ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ, అలాగే అంతటి మహాభక్తుడిని దాడుతున్నందుకు క్షమించమని వేడుకోవటమే గడపకి నమస్కరించడంలోని అంతరార్థం అన్నమాట. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.